హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో ఆరవ్ గార్డెన్. నా పేరు వీణా. నేను ఈరోజు వీడియోలో ట్రీ గార్డెన్ చేయడం చూపిస్తాను. ఎస్పెషల్లీ ఎప్పుడు చేయని వాళ్ళకు, ట్రీ గార్డెన్ ఎప్పుడు చేయని వాళ్ళకు అండ్ బిగినర్స్కి, ఫస్ట్ టైం కొత్తగా ఇప్పుడే చేసే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ట్రీ గార్డెన్ చేయడానికి నేనైతే ఫస్ట్ బేసిక్గా నేను అల్యూమినియం ట్రే తీసుకున్నాను. అండ్ ది ఫోకల్ పాయింట్ కనుక డ్రిఫ్ట్ వుడ్ తీసుకున్నాను. అండ్ డిఫరెంట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ క్రోటాన్స్ తీసుకున్నాను. అండ్ ఆల్సో డెకరేషన్ కొరకని రాక్స్, పెబుల్స్ రాక్స్ తీసుకున్నాను అన్నట్టు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రీ గార్డెన్ చేయడానికైతే ఫస్ట్ నేను అల్యూమినియం ట్రేని తీసుకున్నాను. దానికి అడుగులో పెద్ద హోల్ చేసాను అన్నట్టు, సీజర్తో కట్ చేసి వాటర్ డ్రైన్ కావడానికి. తర్వాత సాయిల్తో ఫిల్ చేసాను ఈ ట్రే అంతా. ఇక్కడ ఫస్ట్ డ్రిఫ్ట్ వుడ్ పెట్టాను. ఇది నాకు వాక్ చేసేటప్పుడు మా కమ్యూనిటీలో దొరికింది. ఎప్పటిదో పాతది చెట్టు ఎప్పుడో తీసేసిండ్రు. సో పీసెస్ పడి ఉండే, ఎందుకైనా యూజ్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. మంచిగా అనిపించింది. సో ఇలా యూజ్ చేస్తున్నాను ఈరోజు. తర్వాత ఇప్పుడు ఫోకల్ పాయింట్గా ఈ పెన్సీ ఫ్లవర్ ప్లాంట్ని పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్యాన్సీ ఫ్లవర్ ప్లాంటే, కానీ ఇది వైట్ కలర్ ఫ్లవర్స్. అది పర్పుల్ ఎక్కువ ఉంటుంది మెజారిటీ దాంట్లో, దీంట్లోనేమో వైట్ ఎక్కువ ఉంటుంది. క్రోటాన్ పెడుతున్నాను. నేను కొంచెం బ్యాక్ పుష్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ పింక్ బెగోనియా ఫ్లవర్ ప్లాంట్. సో సాయిల్ తీసేస్తా కొంచెము. అండ్ తర్వాత ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఎల్లో ఫ్లవర్స్. నాకు ఫ్లవర్స్ నేమ్ తెలియదు, ఈ ప్లాంట్ ఏందో తెలియదు నేమ్, బట్ క్యూట్గా ఉంటుంది. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి చూడడానికి. సో ఫ్రంట్లో పెడుతున్నాను. అండ్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇప్పుడు అటు సైడ్ పెట్టడానికని జస్ట్ ఓన్లీ గ్రీన్ లీవ్స్ ఉన్నది తీసుకున్నట్టు. సో దీన్ని కూడా కొంచెం మట్టి తీసేయాలి. సో ఇలా బుషీగా బాగుంది కదా, గ్రీనరీ. వేర్లో లూజ్ అయినాయి, సో అంత దగ్గరగా ఉండలేదు. ఓకే, నెక్స్ట్ వేరే ప్లాంట్ పెడితే సెట్ అయిపోతుంది. సో దాని తర్వాత నేను పోల్కా డాట్ ప్లాంట్ పెడుతుంది ఇక్కడ. అండ్ సాయిల్ అంతా ఈవెన్ చేస్తుంది ఇప్పుడు. తర్వాత ఇంకా ఇక్కడ ఇంకో ఫ్లవర్ ప్లాంట్ పెడుతున్నాను.
పింక్ కలర్ ఫ్లవర్స్ ఇది. దీన్ని కూడా కొంచెం సాయిల్ తీసేస్తాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి అన్ని పెబుల్స్ ఇస్తున్నాను, రాక్స్, స్మాల్ రాక్స్ పెబుల్స్. ఇప్పుడు అన్ని సైడ్లు రాక్స్ ఫిల్ చేసాను, పెబుల్స్, స్మాల్ రాక్స్ పెబుల్స్ అన్ని సైడ్లు. ఈ బ్యాక్ అంతా మొత్తం కవర్ చేసాను అన్నట్టు రాక్స్తో. తర్వాత ఇది ఇంట్లో ఒక బ్యాక్ యార్డ్లో గార్డెన్ డెకరేషన్ పీస్ ఉంది, ఫ్లవర్. సో ఇది బాగుంటుందని ఒకటి పెడుతున్నాను. సో అంతే అండి, ట్రే గార్డెన్ రెడీ అయింది. నేను కంప్లీట్గా చూపిస్తాను చుట్టూ అంతా. సో ఇప్పుడు మొత్తం ట్రే గార్డెన్ అంతా కంప్లీట్గా చూద్దామా అన్ని సైడ్ నుంచి. సో చూడండి, ఇలా అన్ని సైడ్స్ రాక్స్తో కవర్ చేశాను, పెబుల్స్తో. ఇలా అంతే అండి, బ్యూటిఫుల్ ట్రే గార్డెన్ రెడీ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది, క్యూట్ అనిపించింది. డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్తో అండ్ డ్రిఫ్ట్ వుడ్ అండ్ పెబుల్స్, రాక్స్. సో ఈ ట్రే గార్డెన్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. And also subscribe to our channel అమెరికాలో ఆరవ్ గార్డెన్. ఇంకా వేరే డిఫరెంట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video.